నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను శ్రీహరి. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం అందజేసింది. మాస్టర్ ప్లాన్ ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఈ చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ జాయిన్ కాబోతున్నారు. వైఎస్ఆర్సీ రెడ్డి ఇప్పటికే డిస్కషన్లో ఎంటర్ కావడానికి రెడీగా ఉన్నారు. టీడీపీ నేత డాక్టర్ సిఎల్ వెంకట్రావు కూడా స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు విజయవాడ నుంచి లైవ్లో కనెక్ట్ అవుతారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.com పోస్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి స్వరూపం ఎలా ఉండబోతుంది? సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్ ఆంధ్రుల అభిరుచికి తగ్గట్టుగానే ఉందా? ఇబ్బందులేమీ లేకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయగల సత్తా చంద్రబాబు సర్కారుకు ఉందా? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణంలో తొలి అడుగు పడింది. కీలకమైన మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అందజేసింది. మొత్తం 3 దశల్లో రాజధాని నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్టుగానే జూన్ 6న రాజధాని భూమి పూజ చేస్తామని తెలిపారు. విజయదశమి నుంచి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కీలకమైన నిర్మాణాలుండే సీడ్ క్యాపిటల్ ప్లాన్ జూలై 15 నాటికి అందిస్తామని సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 1,30,00,000 మంది ప్రజలు ఉండేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక రాజధాని అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదు. ఇది ఒక డైనమిక్ సిటీగా ఉండాలి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి, ఒక సోషల్ యాక్టివిటీ ఉండాలి. ఓవరాల్గా ఏ సిటీ చూసినా ప్రపంచంలో ఆ యొక్క రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ ఆర్థిక వనరులు, ఉపాధి కల్పించే స్థావరాలుగా ఉంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఈ యొక్క నూతన రాజధాని అమరావతిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మొన్న కూడా చెప్పాం, 6వ తారీఖున భూమి పూజ చేస్తామని. ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి. ఇప్పటికే 1 సంవత్సరం అయింది. అదే మరిగా విజయదశమి రోజున గ్రౌండ్ బ్రేకింగ్ చేసి ఫౌండేషన్ వేసి అక్కడి నుంచి పనులు ప్రారంభించాలని భారతీయ ప్రమాణాలే కాదు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని ఉంటుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. Is a capital city that is very livable and that will set a new benchmark and standard, not just by Indian standards but by international standards. The second point I would make is it's a blue plan. It's a blue plan because you're blessed with very rich water resources, and the idea really is to take advantage of that in order to enhance the beauty and the amenities that can be developed arising from this very rich water resources. విజయవాడ కేంద్రంగా రాజధాని నిర్మాణ బృహత్ ప్రణాళిక ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. రాజధానికి అనుసంధానంగా 7 కారిడార్లు నిర్మిస్తారు. తొలి విడతలో 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణాలుంటాయి. రాజధాని చుట్టూరా 127 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేని ప్రతిపాదించారు. రాజధాని నిర్మాణ పేరుతో సింగపూర్లో ఆస్తులు పెంచుకునేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకుంటున్న ఒప్పందాలన్నీ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాధారణ పరిభాషలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషించుకుంటున్నప్పుడు మాస్టర్ ప్లాన్ అంటే దాన్ని ఒక వ్యతిరేక భావంలో తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా మాస్టర్ ప్లాన్ వేశారా అంటారు. అంటే ఈయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఖచ్చితంగా అటువంటిదే. దాని ఉద్దేశం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాలన్నటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. మీ అందరికీ తెలుసు ఈయన బినామీ బాబునని. ఈ బినామీ బాబుకి ఇంతకు మునిపే గతంలో ఆయన చేసినటువంటి 9 సంవత్సరాల పాలనలో సింగపూర్లో ఒక హోటల్ ఉందన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ కుట్ర కుతంత్రాలతో అవినీతికి పాల్పడి ఇంకొక హోటల్ కూడా
ఆయన అక్కడ సింగపూర్లో నిర్మించుకునే దానికోసమే ఈ సింగపూర్ గవర్నమెంట్తో ఉన్నటువంటి ఈ ఎంఓయు. ఈ కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ భగ్నం చేయాలి. ఇంతటి మాస్టర్ ప్లాన్ ఇచ్చేటటువంటి వాళ్ళు మనకి ఇండియాలోనే దొరకనట్టు సింగపూర్ ప్రభుత్వానికే ఎందుకు ఇవ్వాలండి? సింగపూర్ ప్రభుత్వం గతంలో ఏదైనా ఇటువంటి పట్టణాల నిర్మాణం ఏదైనా చేపట్టిందా? వాళ్ళకి ఏదైనా అపారమైనటువంటి అనుభవం ఉందా? మనం నగరాలు కట్టుకోవాలి. మనకు నగరాలు కట్టుకునేటటువంటి సామర్థ్యం మనకుంది. దేశీయంగా ఉన్నటువంటి మన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి. కానీ ఎక్కడో సింగపూర్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు, దీనిలో ఉద్దేశం ఏంటన్నటువంటిది మీరందరూ కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నటువంటిదే నా మనవి. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అంటున్నారు. రాజధాని నిర్మాణం పేరు మీద రైతుల్ని భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ వ్యవహారం పైన, బలవంతపు భూసేకరణ పైన ప్రజల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొన్నందున పరిపాలనా సంవత్సరం కాకముందే సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. విధానంతో నడుస్తూ ఇప్పటికి కూడా చేసేది ఒకటి, చెప్పేది మరొకటి. ఎక్కడ కూడా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం. నేను రైతుకు సంబంధించినంతవరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సమరదృష్టిలో వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో, భూసేకరణ విషయంలో మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మీకు సవాళ్ళు ప్రతి సవాళ్ళు దిగదాడుతాను. చర్చకి ఆహ్వానిస్తున్నా. ఎక్కడైనా సరే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. వ్యవసాయ రుణాల విషయంలో మీరేం చెప్పారు? జూన్ 8వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారికంగా వ్యవసాయ రుణాలన్నీ రద్దని ప్రకటించారు. మీరు ఎంతవరకు రద్దు చేశారు? మీ ఇష్టం వచ్చిన జిల్లాలో మీ చంద్రగిరి నియోజకవర్గం తీసుకుందాం, లేకపోతే కుప్పం నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఆ నియోజకవర్గంలో ఎన్ని వ్యవసాయ రుణాలు ఉన్నాయి? మీరు ఎంత రద్దు చేశారు? మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చిన చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే భూసేకరణ విషయంలో మీరు అదే ప్రాంతంలో 27 గ్రామాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు బహుళ పంటలు పండే భూముల్ని బలవంతపు భూసేకరణ, బలవంతపు భూ సమీకరణ అనేది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. మసిరెడ్డి గారు, ఇప్పటివరకు చూసాము. ఈరోజు సింగపూర్ ప్రభుత్వంతో ఏకంగా ప్రభుత్వం ఒక కుదుర్చుకున్న అవగాహన మేరకు కావచ్చు, లేకపోతే రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం మేరకనే అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఒక మాస్టర్ ప్లాన్ వచ్చింది. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూన్ 6న శంకుస్థాపన కాబోతుంది. విజయదశమి నుంచి కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. వాస్తవంగా ఈ మాస్టర్ ప్లాన్లో మీరు ఏ అంశాలు అన్వేషించారు? అసలు అధ్యయనం చేసిన అంశాలేంటి? ఇంకా అపరిష్కృతంగా ఉన్న అంశాలేంటి? ఆ ప్లాన్ ఏమిచ్చారో ఇంతవరకు పూర్తి పాఠాలు బహిర్గతం కాలేదు కదా. రేపు పత్రికలకు ఏమైనా వస్తాయి, టీవీ మీడియాలో వచ్చినట్టు. ఈ మాస్టర్ ప్లాన్ అనేది మీరు చూపించిన మ్యాప్ ప్రకారం చూసింది. ఇంత మునుపు పార్టీ తరఫున కూడా ఒక ప్లాన్ గీసి మీ ఛానల్లో కూడా వచ్చింది. అంతకంటే ఏం పెద్దగా గొప్పగా నాకేం కనపడుతున్నట్లేదు. అవన్నీ పెద్ద దీనికి అవసరం లేదు. 10 లక్షల రూపాయలు కన్సల్టెన్సీకి ఇస్తే కనుక చేసి పెడతాను. కానీ ఊరికి ఎవరు వచ్చి మనకు చేసి పెడతారనే దానికి ఏ కంపెనీలు కానీ ఏ ప్రభుత్వం కానీ సంసిద్ధంగా లేవు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఏమంటుందంటే పూర్తిగా ఇది ఉచితంగా చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రకమైన అభిప్రాయం ఉంది, ఒక గౌరవం ఉంది, దాంతో చేసి ఇచ్చారని చెప్తుంది. ఆ ప్లాన్ గీయించేదానికి దానికి డబ్బులు అవసరం లేదు, పాడు అవసరం లేదు. నేను ఇటువంటి సీడ్ క్యాపిటల్ ప్లాన్ అయితే రాలేదని అంటున్నారు మీడియాలో. చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయం చెప్పారు. జూలై నాటికల్లో వస్తుంది. నేను వినలేదు కాబట్టి మీడియాలో వచ్చింది మాత్రమే నేను ఉటంకిస్తున్నాను. సీడ్ క్యాపిటల్ ప్లాన్ అనేది రాలేదు అంటే దీనికి కావాల్సిన డబ్బు, సరంజామాలు ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇప్పుడుండేది మాస్టర్ ప్లాన్ అనే దానికి దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, పెద్ద ఒక ప్రభుత్వం అవసరం లేదు. ఒక పొలిటికల్ పార్టీ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానికేం పెద్ద సమస్య కాదు. వచ్చిండే సమస్య అంతా ఈ సింగపూర్ కంపెనీలకు స్విస్ ఛాలెంజ్ మెథడ్లో ఇస్తారనే సమస్య వస్తుండేది. ఈ డెవలప్మెంట్ అయితే ఏ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్, ఈ మ్యాపులు గీసుకునే దానికి పెద్ద డబ్బు అవసరం లేదు. ఏ ప్రభుత్వం ఆశించుకోదు, ఎవరు కూడా ఆశించాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున వచ్చే పనులు కానీ ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానీ మార్చిలోనే సింగపూర్ ప్రభుత్వం పత్రికలకు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లు కూడా అందరి దగ్గర ఉన్నాయి, చాలామంది దగ్గర వ్యక్తుల దగ్గర ఉన్నాయి. మార్చిలోనే చెప్పి ఇప్పుడు అవగాహన మేరకు ఇప్పుడు ఇస్తున్నామనేది హాస్యాస్పదంగా కనుతున్నది. ఆ పాయింట్ దగ్గరే సందేహాలు
విమర్శలకు తావిచ్చేదానికి అవకాశం ఉంది. స్వీచ్ ఛాలెంజ్ మెథడ్ అని అంటే గతంలో కూడా ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులన్నీ కూడా స్వీచ్ ఛాలెంజ్ మెథడ్లో అవార్డు చేయడం జరిగింది. స్వీచ్ ఛాలెంజ్ మెథడ్లో ఉండే వీక్నెస్, బలహీనత అయితే ఏముంది అని అంటే, ఎక్కడైనా ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ఎవరికైనా అవార్డు చేయాలన్నప్పుడు డ్రాఫ్ట్ ప్రపోజల్ అని ఎవరైతే ఇష్టపడతారో ఆ కంపెనీ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీకి, ప్రభుత్వం అయితే ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ అయితే ఇరిగేషను, ఒకవేళ ఇక్కడ సిఆర్డీఏ అయితే సిఆర్డీఏకు ఒక ప్రపోజల్ ఇస్తారు. ప్రపోజల్ ఇచ్చినాక తర్వాత బిడ్లు పిలుస్తారు. స్వీచ్ ఛాలెంజ్ మెథడ్లో బిడ్లు పిలిచినప్పుడు ఈ బిడ్లు వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ ప్రపోజల్ కంటే బెటర్గా ఉంటే ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఇచ్చిన వారిని అడుగుతారు, అయ్యా దీనికంటే బెటర్గా ఉంది, మీరు ఇందుకు అంగీకరిస్తారని. అందుకు అంగీకరిస్తే మరి ఎవరైతే ఇచ్చింటారో వారికే ఇవ్వాలి, లేదు తక్కువకి ఇచ్చింటే కనుక వారికే ఇస్తారు. అంటే ఒక విధంగా చెప్తే కనుక కాంట్రాక్టర్లు రింగ్ అయ్యి కార్టెల్ అయ్యి టెండర్లు వేస్తున్నారు అని అంటారు. ఈ స్విస్ ఛాలెంజ్ మెథడ్ అనేది వరల్డ్ బ్యాంక్ రూపొందించిన కాంట్రాక్ట్ విధానం. ఇది ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, త్రూఅవుట్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఎక్కడున్నా కానీ అవార్డింగ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో చేస్తారు. స్విచ్ ఛాలెంజ్ మెథడ్ అంటే అనుకున్న వారికి వర్క్ ఇవ్వటమే. ఒక రకంగా కాంట్రాక్టర్లు బయట ఎక్కడ ఎలా అయితే రింగ్ అవుతారో ఇక్కడ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయని. రింగ్ కాదు, ప్రభుత్వమే ఎవరికి ఇష్టపడుతుందో వారికి ఇచ్చేదానికి అనుకూలమైన విధానం, అనుకూలమైన నామినేషన్ అలాంటి అనుకూలమైన వాతావరణంకు ఉంటుంది. అటువంటి స్వీచ్ ఛాలెంజ్ మెథడ్ గురించి చాలా చోట్ల కూడా కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేశారు. అయితే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అవి వ్యాలిడిటీ అవుతున్నాయి, చాలా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. దీని మీద మాత్రము ప్రభుత్వము తనకు అనుకూలమైన వారికి ఇచ్చేదానికి సదవకాశాలు కల్పిస్తుందనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ పుట్టినప్పటి నుంచి. ఇక్కడే కాదు, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఇదే స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో మాకు రాబోతుందని చెప్పి పత్రికలకు ఈ మార్చిలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకా ఏదో తర్వాత అవగాహన మేరకు ఒక ప్లాన్ ఇవ్వటము, తర్వాత ఏదో తతంగం నడుస్తుంది కానీ బట్ మాకే వస్తుంది అది అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం రిలీజ్ చేయటం జరిగింది. కంపెనీల మీద కూడా ఉన్నాయి ఆరోపణలు. ఎందుకంటే ఈ గతంలో ఐఏఎస్ అదేదో 2-3 కంపెనీల పేర్లు, జురాంగో ఇటువంటి కంపెనీలన్నీ పేర్లు వినపడ్డాయి. ఈ ప్రభుత్వ కంపెనీలు అయితే కావు. ఇంత మునుపు గతంలో అయితే ప్రభుత్వ కంపెనీలే, ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం అయిపోయినాయి ఆ కంపెనీలు. ఇదే కంపెనీలు చైనాలో కూడా కొన్ని పట్టణాలు టేకప్ చేసేదానికి ఇటువంటి మాస్టర్ ప్లాన్లు ఇవ్వడము, పోవటము. చైనీస్ దగ్గర ఏమంటే కొంచెము కంట్రోల్డ్ పొలిటికల్ సిచ్యువేషన్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు తరిమేసినారు అక్కడి నుంచి వీళ్ళ చేష్టలు చూసి, ఇది మాకొద్దు, ఇది అనవసరము, ఇది బరువైన మెకానిజం అని చెప్పి వదిలేసినారు. ఎందుకంటున్నాము అని అంటే, ఏ ప్రభుత్వమైనా కానీ సింగపూర్ ప్రభుత్వం మన మేనమావం గారు కాదు, ఇక్కడ వచ్చి ఊరిక నిర్మాణాలు చేసి ఇచ్చడానికి, ఊరిక కట్టడానికి, ఇవ్వడానికి. ఈ ప్లాన్లు గీయించుకునేదానికి ఎవరు డబ్బు ఆశించరు. ఏ కన్సల్టెన్సీ ఏజెన్సీ అయినా కానీ తర్వాత రాబోయే కాంట్రాక్టులు ఉంటాయి కదా అని కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఈజీగానే ప్లాన్లు ఇస్తారు. వాళ్ళ గుణము మంచిది కాదు కాబట్టే వాళ్ళని అందరినీ పంపించేశారు చైనా నుంచి కూడా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్న ఒక మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ పత్రికల్లో ఏదైనా రేపు రావచ్చులేండి. వీటితో పాటు ఈ మాస్టర్ ప్లాన్తో పాటు పత్రికల్లో కూడా విమర్శనాత్మకమైన వ్యాసాలు కానీ ఈ స్టోరీస్ అన్నీ వస్తాయి, రేపు వస్తాయి ఆ డాక్యుమెంట్స్ కూడా. వీటి వల్ల ఏమవుతుంది అంటే, బేసిక్గా ఉండే సమస్య అక్కడ భూములు కోల్పోతున్న వారు మా ఈ పంట పండే పొలాలు మేము ఇవ్వము అని చెప్పి 10% కానీ 20% కానీ 30% కానీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. అది ఎక్కడైనా కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏడైనా కానీ ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వ భూమి తీసుకున్నప్పుడు ఇంకా ఇంతకు క్రిటికల్గా ఇన్ని అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ భూమి ఉండిందనుకోండి, నువ్వు మాస్టర్ ప్లాన్ గీయించిన తర్వాత ప్రభుత్వ భూమినే కేటాయించవచ్చు. నువ్వు డెవలప్మెంట్ ఫీజు అయ్యి
నా చదరపు గజానికి 4,000 5,000 పెడితే ఈ క్యాపిటల్ అభివృద్ధి చెందేదానికి క్యాపిటల్ నిర్మాణం చేసేదానికి అవసరమైన నిధులు కూడా వస్తాయి. అటువంటి ప్రభుత్వ భూమి జోలికి పోమంటే ప్రభుత్వం పోకుండా ప్రైవేట్ భూముల జోలికి పోవడము, ఈ లిటిగేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో కోట్ల వ్యాజ్యాలు జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏం కాదు, అనేక కేసులు ఉన్నాయి, వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఇటువంటి స్థలంలోకి పోయి పంట పండే భూములు తీసుకుంటున్నారనేది నేననే విషయం కూడా కాదు. ఇప్పుడే చూశాను, నేను కొన్ని స్కోలింగ్స్లో చూశాను. బీజేపీ సెక్రటరీ ఆ టాపిక్ కూడా వస్తున్నాం. మురళీధర్రావు కీలకమైన కామెంట్ చేశారు. బీజేపీ నేషనల్ సెక్రటరీ స్థాయిలో ఉండి ఒక చాలా గతంలో ఎప్పుడు బీజేపీ వాళ్ళు గతంలో అనేక సందర్భాలు అడపదడప మాట్లాడారు, కానీ ఇంత గట్టిగా కామెంట్ మొదట ఒకవైపు ఇక్కడ సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు ఒక మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ చెన్నైలో కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి పీసీఆర్ ఆ బయట ప్లే చేయగలరు. రైతుల కన్నీళ్ళ మీద రాజధాని నిర్మాణం జరగాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆశించట్లేదు. కూటమిలో భాగంగా రైతులను అభివృద్ధిలో భాగస్వాములు చేయాలా అని మాత్రమే మేము ఆలోచిస్తాం. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం ముఖ్యమైనటువంటి అవసరం. రాజధాని నిర్మించాల్సినటువంటి సమయంలో అనేక కారణాల వల్ల కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాజధాని కావాలనేటువంటి అవసరము, ప్రజల్లో కోరిక, అది అనుగుణమైనటువంటి స్థలంలో నిర్మించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి భూముల్లో కొన్నిసార్లు సారవంతమైనటువంటి భూములు తీసుకోవాల్సిన అవసరం వస్తుండొచ్చు. అంతేగాని ఇది పారిశ్రామిక అవసరాల కోసం తీసుకునేటువంటి దాంతో పోల్చలేదు. వెంకట్రావు గారు, మురళీధరరావు గారు మాట్లాడారు. అసలు రాజధాని అనే ప్రాంతాన్ని మీరు కట్టాలనుకున్నప్పుడు, ఆ సిటీని కడుతున్నప్పుడు రైతుల సమాధుల మీద కట్టాల్సిన అవసరం లేదు, దాని వాణిజ్య అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం లేదు, అంత సారవంతమైన భూములను కీలకమైన కామెంట్ చేశారు. ఇందాక మైసూరారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ మాస్టర్ ప్లాన్ వెనకాతలో ఒక పెద్ద ప్లాన్ ఉంది. వివిధ దేశాల్లో పనులు చేపట్టి అక్రమాలకు పాల్పడి కావచ్చు, లేకపోతే ప్రజలకు అనుకూలమైన విధానాలు కాకుండా ఇతరత్ర విధానాల ద్వారా నిర్మాణాల్లో పాల్గొన్న సంస్థలు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి. బలవంతంగా ఆయా దేశాలు ఆ కంపెనీలను బయటకు పంపిస్తే మళ్ళీ ఆ చైనా లాంటి కంట్రీ అలాంటి కంపెనీలను వెనక్కి పంపించేస్తే మళ్ళీ అవే కంపెనీలు మనం తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం అనేది ఒక రకమైన కామెంట్. డాక్టర్ మైసూరారెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు మాస్టర్ ప్లాన్ అంటున్నారు, ఇది ఏం ప్లాను కాదు, కేవలం బ్లూ ప్రింట్. ఏది ఎక్కడ ఉండాలి, రోడ్డు ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి అని మన హెలికాప్టర్ ఇస్తే మన హెలికాప్టర్లో దిగి పైనుంచి చేశారు. అసలు మీరు పెట్టిన క్యాప్షనే తప్పు, మాస్టర్ ప్లాన్ కాదు. డాక్టర్ గారు మా సీనియరే, కాలేజీలో కలిసి చదువుకున్నాం, పార్టీలో కలిసి ఉన్నాం, చక్కగా చెప్పారు. ఇది కేవలము కాదు, తప్పు. నేను విన్నాను, లైవ్ జరిగేటప్పుడు నేను విన్నాను, కావాలంటే మీరు ప్లేబ్యాక్ చేసుకోండి. ఆయన ఆర్కిటెక్ట్ ఎవరైతే ప్రజెంట్ చేశాడో ఈశ్వరన్ గారు అన్నారో బ్లూ ప్రింట్ అన్నారు. బ్లూ ప్రింట్కి మాస్టర్ ప్లాన్కి చాలా తేడా ఉంది. బ్లూ ప్రింట్కి ఏమాత్రం ఖర్చు కాదు. మనం హెలికాప్టర్ ఇచ్చాం, పైన తిరుగుతారు, గీతలు గీస్తారు, రోడ్డు నదులు మార్క్ చేస్తారు. ఇది మాస్టర్ ప్లాన్ ఏమాత్రం కాదు. మళ్ళీ ఆయనే చెప్పారు జూలై 15 నాటికి మేము విధి విధానాలతో మేము ఇస్తామన్నారు. సీడ్ క్యాపిటల్ సంబంధించి నేను స్వయంగా విన్నా ప్రెస్ మీట్ మొత్తం, అందులో కొన్ని కీలకమైన పాయింట్లు మీకు చెప్తా. కానీ ఇది మాస్టర్ ప్లాన్ కాదు, దాని మీద మాస్టర్ ప్లాన్ అన్న డాక్టర్ గారు చక్కగా నేను సంతోషిస్తున్నా. ఆయనకు అర్థమైంది, ఉచితంగా ఇచ్చారు. డాక్టర్ గారు చెప్పారు, ఏముందయ్యా ఉచితంగా ఇచ్చేది, మీరు హెలికాప్టర్ ఇచ్చినారు, మీరు ఇచ్చిన డబ్బులో పెట్రోల్ పోసి హెలికాప్టర్ ఇస్తే పైన తిరిగేసి ఇదిగో ఇక్కడ నది ఉంది, ఇక్కడ కాలువ ఉంది, ఇక్కడ రోడ్డు ఉంది పెట్టండి, ఇక్కడ ట్రామ్ పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి అని చెప్పిన దానికి మాస్టర్ ప్లాన్ ఎట్ అవుతుందండి. అది మాస్టర్ ప్లాన్ కానే కాదు, కేవలం బ్లూ ప్రింట్. ఊరికి గీతలు గీశారు అక్కడ నుండి. ఆ హెలికాప్టర్ చూస్తూ గీతలు మట్టి ఏం చేయటం జరగదు. కనుక మీరు ఒకసారి మళ్ళీ ప్లేబ్యాక్ చూడండి. వాళ్ళు బ్లూ ప్రింట్ అనే పదం వాడారు కనుక ఈరోజు వచ్చింది ఏం కాదు. వాళ్ళు చెప్పడం కూడా జూలై 15 నాటికి ఇస్తాం. పూర్తి డీటెయిల్స్ మన విజయదశమి నాడు ఏదైతే మోడీ గారు ఆనాడు మేము భూమి పూజ ఆయనతో చేయిస్తాము, మళ్ళీ భూమి పూజ జూన్ 6న శంకుస్థాపన చేస్తామన్నారు. శంకుస్థాపన నాటికి మేము పూర్తి డీటెయిల్స్ అన్నారు. మురళీధర్రావు గారు మాట్లాడారు. ఇది కేవలం ఆయన మన పార్టీలో చర్చించారా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించారా, కేంద్రంలో చర్చించారా? మోడీ గారు ఇక్కడ తిరుపతి కానీ విజయవాడకు కానీ సభలకు వచ్చినప్పుడు
ఢిల్లీ కంటే మెరుగైన నగరాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను నేను ప్రధానమంత్రి అయినాక అని చెప్పారు. ఇవాళ కేవలం మురళీధరరావు గారు ఆయన ప్రధాన కార్యదర్శి కావచ్చు, అది పార్టీలో చర్చించకుండా చెప్పినవన్నీ కూడా ఇక్కడ లైవ్ జరుగుతుండగా ఆయన చెప్పాడు కనుక ఆయన సొంత కవిత్వం, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, అది బీజేపీ పార్టీ అభిప్రాయం ఏమాత్రం కాదు. బీజేపీ ఆయన మోడీ గారు అక్కడ ప్రధానమంత్రితో మాట్లాడి మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, మీరు సహకరించండి, సహాయపడండి అన్నారు. ఇక తర్వాత డెవలప్మెంట్ చేసేది. ఇక్కడ ఒకటే ప్రశ్న, మీరు ప్లాన్ తయారు చేస్తున్నప్పుడు, ఒక బ్లూ ప్రింట్ కావాలనుకున్నప్పుడు, ఒక నగరాన్ని కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కానీ అధికారిని కానీ ఎవరైనా సింగపూర్ మీరు తీసుకెళ్లారా? మీరు గతంలో 2 సార్లు సింగపూర్ వెళ్ళారు. మీరు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం పూర్తి అనుమతి వాళ్ళ సహాయ సహకారాలతో ఇది మొత్తం సాగుతుంది, వాళ్ళకు మొత్తం అంతా తెలుసు, మురళీధరరావు తప్పు మాట్లాడారు, ఆయన మొత్తం పార్టీలో చర్చించకుండానే మాట్లాడి మీరు చెప్తాను. నేను అంటున్నా అదే మీరు ఈ రాజధాని నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఒక అధికారిని కానీ పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారా? ఇదిగో మీ ఇలాంటి నగరాన్ని కట్టదలుచుకున్నాం, ఈ నిధులు మాకు కావాలని ఒక రకమైన బేసిక్ స్ట్రక్చర్ ఏమైనా ఉందా? అసలు అంతకుముందు ఏమైనా చర్చలు జరిపారా? పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వెంకయ్యనాయుడు గారు దానికి అధిపతి, ఆయనకు ప్రతి విషయం తెలియపరిచి ఇది చెప్పిన తర్వాత ఆయన 2000 కోట్లు విడుదల చేయడం జరిగింది ఈ నగరానికి. కనుక ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు తెలవకుండా ఏ విషయం జరగటం లేదు. పైగా మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళాలి తప్పనించి మన ఇష్టంగా మనం వెళ్ళటానికి వీల్లేదు. కనుక బీజేపీ నాయకులకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీ పార్టీలో చర్చించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, హరిబాబు గారితో కూర్చోండి, మీ కార్యవర్గం సమావేశంలో కూర్చోండి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడటం సబబు కాదు. మీ పార్టీలో చర్చించిన తర్వాత మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ మైసూరారెడ్డి గారు చెప్పారు రైతుల భూములు తీసుకుంటున్నారంటే, రైతులు 33,000 ఎకరాలు మేము భూ సమీకరణ చేస్తే కేవలం 900 ఎకరాలకు మాత్రం మేము ఇవ్వనన్నారు, కోర్టుకు వెళ్ళారు. 32,100 ఎకరాలు పూర్తిగా మాకు ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఈరోజు కొన్ని టీవీల్లో కూడా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ఊర్లో ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది, మేము సంతోషంగా ఉన్నారని తప్పించి కొద్ది శాతం అంటే రైతుల్లో 3% మంది మాత్రమే అసంతృప్తితో ఉన్నారు. మిగతా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మేము రైతులకి ఒక 1000 గజాలు నివాస ప్రాంతం ఇస్తే 450 గజాలు కమర్షియల్ ఏరియా ఇచ్చి రైతులను కోటీశ్వర్లుగా చూడాలనే మా సంకల్పంతో ఉన్నాం. ఇక్కడ ప్రజా రాజధాని అంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ప్రజా రాజధాని ఏంటి అని, పీపుల్స్ క్యాపిటల్ అని క్యాప్షన్ పెడితే దాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాం అంటే, నేను గుజరాత్ వెళ్ళా, అహ్మదాబాద్ పక్కన గాంధీనగర్ ఉంది, సాయంత్రం 5 గంటలకు దుకాణం మూసేసి అందరూ అహ్మదాబాద్ వస్తారు. నయా రాయ్పూర్ ఉంది, అక్కడ ఎవరు ఉండరు, కేవలం పరిపాలనకి ఉద్యోగస్తులు వెళ్తారు. ఆదివారం నాడు పండుగల రోజు ఎవరు ఉండరు. కనుక ప్రజలు నివసించే ఆర్థిక వనరులు ఉన్న ఉపాధి కల్పించే నగరాన్ని కావాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వం. ఓకే, విష్ణు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్, వెంకట్రావు గారు చెప్తున్నారు మొత్తం రైతులందరూ సానుకూలంగా ఉన్నారు, అందరూ ఇచ్చేశారు, ఇది కేవలం బ్లూ ప్రింట్ మాత్రమే, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది, ఇందులో ఎలాంటి సమస్య లేదు, ఖచ్చితంగా నగరాన్ని కట్టి తీరుతాం, మాస్టర్ ప్లాన్ కరెక్ట్గానే అమలు జరిగి తీరుతుందని చెప్తున్నారు. సార్, ఇప్పుడు వెంకట్రావు గారు మాట్లాడిందంతా కూడా నేను నిశ్చితంగా గమనించానండి. అక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలనుకుంటే వారి చేతికి వచ్చింది దాదాపు 10,000 ఎకరాల్లో మాత్రమే అనే విషయాన్ని ఆయన మంత్రి గారి మాటల ద్వారా నిన్న చెప్పడం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో మాకు పూర్తి స్థాయిలో వస్తుందని అన్నారు. ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అక్కడ రైతులందరూ కూడా చాలామంది 1000 ఎకరాలకు పైన అంటే 300 మంది రైతులు కోర్టుకు పోయారు. కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే అండి, వీరిది ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించండి అన్నది. అందులో భాగంగానే వారు పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వండి, వారిని ఇబ్బంది పెట్టద్దని చెప్పింది. ఈరోజు అక్కడ బీజేపీ వీరి కొయిలేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 పార్టీల్లో ఉన్నటువంటి వారు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా, వారందరూ కూడా అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బయటకు వచ్చి బీజేపీ మోడీ గారితో మాట్లాడారా, మురళీధర్ గారు వారితో మాట్లాడారని ఎదురుదాడి చేసినటువంటి కాదు. వెంకయ్య నాయుడు గారు నిన్న ఏం మాట్లాడారంటే, రాజధానికి నిధులని ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఇస్తాము అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 1,00,000 కోట్ల రూపాయలు పైబడి అంటే 1,17,000 కోట్ల రూపాయలు మాస్టర్ ప్లాన్ తయారు చేసి కొన్ని పేపర్లకి లీకులు ఇచ్చారు. ఏది దీని మొత్తం ఈ రాజధాని నిర్మాణం అంతా కూడా 1,00,000 కోట్ల పైబడి ఉంటుందని.
మీకు సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు 2000 కోట్లు ఇచ్చారని చెప్పారు చూసారా, అది అవాస్తవము. ఈరోజు నిన్న చెప్పింది ఆయన మాట ప్రకారం నా శాఖ నుంచి 1000 కోట్లు ఇచ్చారని చెప్పారు పట్టణాభివృద్ధి శాఖ నుంచి. అట్లాగే ఆయన నిన్న కాక మొన్న పోయిన సంవత్సరం జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను మరొక సికింద్రాబాద్ మరొక హైదరాబాద్ కట్టి తీరుతాను, 4 హైదరాబాద్లో 4 సికింద్రాబాద్లో కట్టుతానంటే రెండో రోజే చెప్పారు వెంకయ్య నాయుడు గారు. ఏమని, అది సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడడము, అది ఈ నగరాలాగా ఆ నగరం కట్టి తీరేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి మాట్లాడారు. నిన్న కూడా చెప్పారు అన్ని రాష్ట్రాల్లో రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధుల్లాగానే మేము ఇస్తామని చెప్పని. ఈరోజు మీ దగ్గర నిధులు లేకుండా ఒక బ్లూ ప్రింటే అనుకుందాం, మీరు సింగపూర్ నుంచి ఏ విధంగా మీరు నిర్మాణం చేపడతారు? ఏ విధంగా 4 సంవత్సరాల్లో 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హక్కును వదులుకుని హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇప్పటివరకు రాకుండా ఆయన మాత్రం ఇల్లు కట్టుకుంటా ఉన్నారు హైదరాబాద్లో, ఇక్కడ మాత్రం బ్లూ ప్రింట్లు తయారు చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయ కొడతా ఉన్నారు. అంటే రైతుల దగ్గర నుంచి భూమి బలవంతంగా తీసుకుని వారికి సంబంధించినటువంటి హక్కుల్ని హరిస్తూ వాలంటీర్గా ఇచ్చారని చెప్పని ప్రజలకు చెప్తూ డబ్బులు లేకుండా ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయడంలో అంతరార్థం ఏమని చెప్పని భావించాలో వెంకట్రావు గారు సీమాంధ్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నిధులు లేవు, పూర్తి స్థాయిలో భూసేకరణ భూ సమీకరణ జరగలేదు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటటువంటి పరిస్థితులు దరిదాపుల్లో కనపడట్లేదు. మీ అంచనాలు మీరు రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు అనుకున్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారమే. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ప్రతి సంవత్సరం 4000 కోట్లు కావాల్సి వస్తే మొదటి జీతాలకు 100 కోట్లు 1000 కోట్లు ఇస్తామని చెప్పని లీక్ ఇచ్చారు. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోతుంది కాబట్టి సంవత్సరంలో ఏదో 1000 కోట్లు మీరు తీసుకొచ్చినట్టుగా ఒక పేపర్లో లీక్ ఇచ్చారు. కాబట్టి పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉన్నది. అక్కడ జరీ భూముల్లో 3 పంటలు పండేటటువంటి భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్పని మీరు ఇచ్చినట్టు ఈరోజు రిలీజ్ చేసినటువంటి బ్లూ ప్రింట్లో ఉందంట. అలాగే బాలకృష్ణ గారికి అలాగే సుజనా చౌదరి గారికి యువతల పక్క భూములు ఉంటాయి, దానికి అవతల పక్క కరెక్ట్గా కోర్ క్యాపిటల్ వస్తుందని చెప్పని కూడా కొన్ని అపవాదులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయడం సహేతుకం కాదు. మీరు వనరుల్లో విఫలమయ్యారు, మాస్టర్ ప్లాన్ తీసుకురావడంలో విఫలమయ్యారు, అట్లా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. మీ దగ్గర నిధులు లేవు. దీనికి ఏం సమాధానం చెప్తారు సీమాంధ్ర ప్రజలకి? సంవత్సర కాలం పట్టింది మీకు బ్లూ ప్రింట్ తయారు చేయడానికి, కొబ్బరికాయ కొడతానికి. ప్రధానమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఎన్నికల హామీలు లేకపోతే విభజన బిల్లులో పెట్టినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడైనా ఒకటిని అమలు చేయించగలిగారా మీరు? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీ బాటలో లేదు. భారతీయ జనతా పార్టీ తమిళనాడు నుంచి ఏ విధంగా మాట్లాడారో చూశారు మీరు. మీరున్నటువంటి పరిస్థితుల్లో ఈ 13 జిల్లాల్లో అనేక సమస్యలు ఉంటే ఒకే ప్రధానమైనటువంటి సమస్య క్యాపిటల్ కడతమే ఒక సమస్యలాగా. సీమాంధ్రలో మన రాయలసీమలో కరువు ఉంది, ఉత్తరాంధ్రలో కరువు ఉంది, మంచినీళ్ళు దొరకలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే వాస్తవ రూపంలో మీరు మీ ప్రభుత్వం ప్రయాణం చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. విష్ణు గారు ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు వచ్చారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజధానిలో మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చ కొనసాగుతుంది. అట్లాగే రాజధాని మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చ కొనసాగుతుంది. చర్చలో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు వచ్చారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కొన్ని గంటల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం రాజధానికి సంబంధించిన ఒక ప్లాన్ అందించింది. ఆ టైంలో ఈ టైంలో పూర్తి చేస్తాం, దీన్ని ఒక బృహత్తర నగరంగా తీర్చిదిద్దుతాం అని చెప్తున్నారు తప్ప మిగతా అంశాల గురించి పట్టించుకోవట్లేదు. మిగతా చాలా అపరిష్కృతమైన అంశాలు ఉన్నాయి. అక్కడ కూలీల సంగతి కావచ్చు, రైతుల సంగతి కావచ్చు, భూములు ఇచ్చిన రైతులు కూడా ఎక్కడ కేటాయింపులు జరుపుతారన్న దానిపైన కానీ ఇంకా పూర్తిగా ఒక పూర్తి స్థాయి క్లారిటీ రావటం లేదు. మీరేమంటారు? రాజధాని లేని నగరాన్ని రాష్ట్రాన్ని ఇచ్చారు, రాజధాని నిర్మించుకోవాలి. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి, సంక్లిష్టమైనటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ ఉన్నాయి. ఒకటి భూసేకరణ అనేటువంటిది. దాని నుంచి బయటపడిన తర్వాత అసలు నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేవు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు, గవర్నర్ కార్యాలయం, సచివాలయం, లేకపోతే హైకోర్టు, అసెంబ్లీ, ఇటువంటి వాటికి పూర్తి బాధ్యత వహిస్తామన్నారు.
వాటికి సంబంధించి కూడా 2 బడ్జెట్లు, మొదటి బడ్జెట్ పక్కన పెట్టిన రెండో బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో పెట్టారు. ఆ బడ్జెట్లో 2015-16 బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి ప్రస్తావన లేదు. తర్వాత ప్రకటన రూపంలో ఒక 1000 కోట్లు ఇస్తున్నట్టుగా చెప్పారు. ఈ విధమైనటువంటి 1000 కోట్లు 500 కోట్లతో రాజధాని నిర్మాణాన్ని, పట్టణ సదుపాయాల మౌలిక అదే వెంకయ్య నాయుడు గారు నేను చెప్పిన మాట, నా శాఖ నుంచి కేటాయించానని. సో అది రాజధాని నగర నిర్మాణం కోసమని చెప్పడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ చేతుల్లో ఇంకా ఉండబోయేది 3 బడ్జెట్లు. ఏ మేరకు కేటాయిస్తారు ఏంటి అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి వైఖరి, కార్యాచరణ ప్రణాళిక, ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఎన్నికల సందర్భంలో ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఢిల్లీతో ధీటైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచే నగరాన్ని నిర్మించి ఇస్తాను రాష్ట్ర రాజధానిగా అని చెప్పి వాగ్దానాలు చేశారు. ఆ పెద్ద మనిషి ఇవాళ ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఆర్థికంగా ఏ విధమైనటువంటి సహకారం, ప్రణాళిక అనేటువంటిది ఉండాలి కదా. భూసేకరణ కోసం తపన పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం, కానీ సమస్యలు ఎదుర్కోవడం చూస్తున్నాం, కానీ కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన దమ్ముగా నిలబడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం డబ్బులకు సంబంధించి మాట్లాడడం లేదు. అది అసలు సమస్య. ఇవాళ వస్తున్నటువంటి చర్చ ఏంటి? ప్రజల్లో రైతుల నుంచి భూములు సేకరించి ఒక డెవలపర్గా రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి వీటిని అప్పచెప్పి ఒక భాగం రైతులకు ఇచ్చి ఒక రాష్ట్ర రాజధానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకొని మిగిలినటువంటి వాటా మల్టీనేషనల్ కార్పొరేషన్కు ఇవ్వబోతున్నారనేటువంటి చర్చ జరుగుతున్నది. అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు. అందువల్ల రాష్ట్ర రాజధాని నిర్మించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఇవాళ ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు? మిగిలిన రాష్ట్ర రాజధానులతో నిర్మించుకోవడానికి ఏ విధమైనటువంటి సహకారం అందించామో అలాంటి సహకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కూడా ఇస్తామని, అంతేగాని ప్రత్యేకంగా రాజధాని కోసం అని చెప్పలేదు. ఒకటి ఇక్కడ గమనించాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని విభజించమని కోరలా, విభజన వాళ్ళ నెత్తిన రుద్దబడింది. అది అందరూ చెబుతున్నటువంటి మాటే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నటువంటి మాటే. ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఆ ప్రజలు కోరుకున్నారు. గతంలో గుజరాత్ కానీ వాళ్ళు కోరుకుంటే విభజన జరిగింది. ఆ రాష్ట్ర రాజధానుల నిర్మాణానికి ఇచ్చినట్టుగానే ఇక్కడ ఇస్తాము చూస్తామని అనడం అంటే దుర్మార్గమైనటువంటిది, దగాకోరు మాట. పునర్విభజన చట్టంలో ఆ విధంగా పేర్కొనలేదు కదా. ఓ ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనలు చట్టబద్ధంగా చేశారు. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఇవాళ ఆనాడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ అర్హత లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఏం అర్హతలు కావాలి? అది ఒక పెద్ద చర్చ. అర్హతలు లేకుండానే ఆ రోజు 10 ఏళ్ళు కావాలని కోరారా అనేటువంటిది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పూర్వరంగంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కేవలం అది బ్లూ ప్రింటా లేకపోతే ఇంకో ప్రింటా ఏదనేటువంటిది పక్కన మాస్టర్ ప్లానా పక్కన పెడితే ఇవాళ రాజధానిలో ఏమి కావాలి? ఇంతకుముందు ప్రస్తావించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటివే కాదు, ఒక ప్రజా రాజధాని అన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ చర్చ జరుగుతున్నది. రాయలసీమ ఉన్నది, ఉత్తరాంధ్ర ఉన్నది. మేము అక్కడికి వెళతాము, అసంఘటిత కార్మికులుగాను ఉద్యోగులుగా వెళతాము. ఒక సెంటు భూమి కొనుక్కొని మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి సౌలభ్యం అక్కడ ఉంటుందా లేదా ఇవాళ కృష్ణానది ఒడ్డుకు అటు ఇటు ఉన్నటువంటి పచ్చదనం మిగులుతుందా లేదా, పర్యావరణం ఉంటుందా లేదా, ఈ వేడిమి ఇలాగే ఉంటుందా, అది ప్రజలకు అనుకూలమైనటువంటి మౌలిక సదుపాయాలు హరిత రాజధాని అని వాళ్ళు చెప్తున్నమాట. చెప్పేటువంటి మాటలకి చేతలకి తేడా. ఈరోజు కృష్ణానదికి నేను అడుగుతున్నది, కృష్ణానది ఒడ్డున పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నదికి అటు కానీ ఇటు కానీ 2 కిలోమీటర్ల వరకు స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు నిషేధిస్తారా? పచ్చదనాన్ని కాపాడతారా? ఇవాళ హైదరాబాదుకు కావాల్సినటువంటి కూరగాయలు, పాలు ఇటువంటివి 25% కూడా ఇక్కడ చుట్టుపక్కల దొరకడంలా 75% దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వసతులు, మౌలిక వసతులు అక్కడ రాజధానికి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? ఈరోజు రాజకీయ నిర్ణయం జరగాల. సింగపూర్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకం పైనే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నిర్ణయం చెప్పాలి. మైసూర్ రెడ్డి గారు, ఇందాక మీరు కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీటింగ్లో అని చెప్పారు. కొన్ని ఆ ముఖ్యమైన పాయింట్లు ఒకటంటే చాలామంది పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అడిగారు, సింగపూర్ ప్రభుత్వం నేరుగా ఇందులో పార్టిసిపేట్ చేస్తుందా, నేరుగా రాజధాని నిర్మాణ అంశాన్ని మీరు తీసుకుంటారని సూటిగా ప్రశ్నించినప్పుడు ఈశ్వరన్ కొన్ని అంశాలు చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించే విషయంలో ఏపీ ప్రభుత్వానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నియమ నిబంధనల ప్రకారం ఆసక్తి ఉన్న సింగపూర్ సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా సింగపూర్ సంస్థలు
ఇప్పుడు ఇక్కడ రైతుల సమస్యలు అనేది అక్కడ భూ నిర్వాసితుల కొరకు సంబంధించింది. అది 10%, 20%, 30% ఎంతో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అది వేరే సమస్య. వారు అన్నట్టు 2,000 ఉండొచ్చు, ఇంకొకరు అన్నట్టు 20,000 ఉండొచ్చు, రకరకాలు వస్తున్నాయి. దాని గురించి ఒకటే కాదు. రెండోది ఇతర ప్రాంతాల వాళ్ళ యొక్క మనోభిప్రాయాలను కూడా ఈ క్యాపిటల్ ఎంపిక విషయంలో తీసుకోలేదు. సరైన పద్ధతి ప్రకారం జరగలేదు. శాసనసభలో రెజల్యూషన్ పెట్టుకున్నారు, మెజారిటీ ఉందని పాస్ చేసుకున్నారు. కానీ వాస్తవానికైతే వారు అన్నట్టు లక్ష్మీనారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా, నా కోస్తా ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ఎవరం ఎన్ని చెప్పినా కానీ ఆ ప్రాంతాల్లో వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను అంత మొరటుగా అనలేను. కానీ మొన్న మా ప్రాంతంలో ఉండి రాజధాని విషయం ఇప్పుడు ఆంధ్ర రాజధాని సార్ అనండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ కింద సార్ రాజధాని, ఆంధ్ర రాజధాని. మన రాజధాని మళ్ళీ మనం కొత్తగా కట్టుకోవాల్సిందే కదా, అది కొంత భాగం అడగండి సార్ అని. అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి నాతో అన్నమాట. అంటే వాళ్ళ అభిప్రాయాలు, మనోభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకోకపోవడం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు కొంచెం ప్రజలను జాగ్రత్తగా, అధికారం ఉంది, మెజారిటీ ఉంది అని చెప్పి నిర్ణయాలు చేసే ముందర కంటే కూడా కొంత ప్రజల్లో కాన్షియస్నెస్ బిల్డప్ చేసి నింటే ఉత్తమంగా ఉండేది. చాలామందికి ఏముంది అని అంటే ప్రభుత్వ భూమి ఉన్న చోట తీసుకుంటే పోయిండు కదా, ఎందుకు ఈ వ్యవసాయ భూముల్లోకి పోవాలనేది ఒక ప్రశ్న. ఇక్కడ మన లక్ష్మీనారాయణ గారు అన్నట్టు ఈ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ మీద విభజన అనేది రుద్దబడింది, కోరుకునేది కాదు. రుద్దబడినప్పుడు దానికి రాజధాని నిర్మించుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ బిల్లులో ఏం పెట్టినారు? అసెంబ్లీ, సెక్రటరేటు, హైకోర్టు ఇలాంటి బిల్డింగులకు నిధులు ఇస్తాము అని చెప్పి పెట్టుకున్నారు. పెట్టింది యూపీఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు బీజేపీ కూడా అంతకంటే ఎక్కువ సాయం చేస్తున్నట్టు ప్రకటనలో కూడా ఇవే వస్తాయిలేండి. ఈ 1000 కోట్లు కానీ 2000 కోట్లు కానీ వాటికే వస్తాయి. వాటి దగ్గర పోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్లూ ప్రింట్ అన్నారు, మాస్టర్ ప్లాన్ అనేది దాంట్లో పెద్ద పోవాల్సినంత అవసరం లేదు, డిబేట్ చేయాల్సిన అంత అవసరము లేదు. వీటికి రేపు ఈ బ్లూ ప్రింట్ అనండి, ఈ మాస్టర్ ప్లాన్ అనండి, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేదానికి అసలు సమస్య డబ్బులు ఎట్లా అనేది ఏం సింగపూర్ నుంచి ఎవరు దారు మీరే చెప్తున్నారు కదా. సింగపూర్ కంపెనీలు రావచ్చు, బయట కంపెనీలు రావచ్చు, ఏ కంపెనీలైనా రావచ్చు. కంపెనీలలో ఊరికి ఏం రారు కదా. సింగపూర్ కంపెనీలైనా, ఆంధ్ర కంపెనీలైనా, ఆల్ ఇండియా కంపెనీలైనా, మల్టీనేషనల్ కంపెనీలైనా ఎవరు అంతో ఇంత డబ్బులు సంపాదించుకొనే ఉంటారు. కానీ దాతృత్వంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. లేనప్పుడు ఉన్నది ఏమిట్రానంటే ఇక్కడ వస్తుండే అసలు సమస్య, కీలకమైన సమస్య, మౌలికమైన సమస్య ఏమిట్రానంటే లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వం డెవలపర్ అవతారం ఎత్తింది అన్నారు. ఇంకా ప్రభుత్వం డెవలపర్ కాదు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటుంది, డెవలప్ చేసేవానికి ఇస్తుంది. అంటే మధ్యవర్తిగా పనిచేస్తుంది. డెవలపర్ అయితే అది వేరే అవుతుంది. మధ్యవర్తిగా పనిచేసి ఇవ్వటం అనేది ఇది మౌలికమైన సమస్య. ఎందుకంటే ఒకరి ఆస్తులు తీసుకొని ఇంకొకరు డెవలప్ చేసేవానికి ఇవ్వటం ప్రభుత్వం చేయాల్సిన మంచి కార్యక్రమం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా మంచిది కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఇది ఇవ్వడంతో డెవలపర్ ఏం చేస్తాడు, చేసిన తర్వాత యూజర్ ఛార్జెస్ అనేది ప్రతిదానికి యూజర్ ఛార్జెస్ వేస్తే కనుక వారు అన్నట్టు నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఆ సిటీలో పోయి ఎట్లా బతకాల రారు. ఇందుకే ఇవన్నీ మౌలికమైన సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వ భూమి ఉన్న చోటుకు పోయింటే కనుక బాగుండు కదా. ప్రభుత్వ భూమిని ఎవరైనా కానీ డెవలప్మెంట్ ఫీజు వేసినా కానీ, గజానికి 5,000 వేసినా కానీ బంగారం కళ్ళకద్దుకొని చాలామంది తీసుకునేవాళ్ళు. అది కాస్మోపాలిటన్ క్యాపిటల్ అయ్యిండేది అని. అది ఏమైనా కానీ అన్ని హంగులతోనూ కాస్మోపాలిటన్ ఇదే బ్లూ ప్రింట్ను ఇదే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలా, ఇక్కడ హాస్పిటల్ కట్టాలంటారు, ఇక్కడ స్కూళ్ళు కట్టాలంటారు, ఇక్కడ పరిశ్రమలు వస్తాయని అంటారు. ఆ ప్రకారం భూమి కేటాయించుతా ప్రభుత్వం పోయి గజానికి 4,000 రూపాయలు డెవలప్మెంట్ ఫీజు ఫిక్స్ చేసినామా అని అంటే క్యాపిటల్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైన ధనం కూడా వనకూరి ఉండేది. ఇటువంటి సమస్యలన్నీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది, ప్రభుత్వ క్యాపిటల్ ఉండేది, ప్రజల క్యాపిటల్ అప్పుడు అవుతుంది. వెంకట్రావు గారితో మాట్లాడే ముందు మరోసారి బ్రేక్ తీసుకుందాం. రాజధాని మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చ కొనసాగుతుంది.
వెల్కమ్ బ్యాక్. రాజధాని మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చ కొనసాగుతుంది. టీడీపీ నేత వెంకట్రావు గారు, మీరేమో ప్రజా రాజధాని అంటున్నారు, మైసూరారెడ్డి గారేమో ఇప్పుడున్న పద్ధతిలో పోతే అక్కడ యూజర్ ఛార్జీలు పడతాయి, సామాన్యులు బతికే అవకాశం లేదు, అసలు రాజధాని అనే నిర్మాణం ఒక ప్రకటన చేసే ముందు ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను కూడా సరిగ్గా తీసుకోలేదు, ఒక చర్చ కూడా జరగలేదు అనేది ఆయన చెప్తున్నమాట. అది ఆ నిర్ణయం అసెంబ్లీలో జరిగిన నిర్ణయం. ఇప్పుడు అది అయిపోయింది. ఆ ఘట్టం అంటే అసెంబ్లీ బయట పార్టీలు ఏవి కలిసి కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి కదా సార్. అనేక సందర్భాలు వచ్చినప్పుడు, జల వివాదాలు వచ్చినప్పుడు ఇతర ప్రజాభిప్రాయం, సాంకేతిక నిపుణుల అభిప్రాయం అన్నీ తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో ఉండే నవ్యాంధ్ర 13 జిల్లాలకి అందుబాటులో ఉండి సమదూరంలో ఉండే విధంగా అది నిపుణులు చేసిన నిర్ణయం. దానికి ఈరోజు కట్టుబడి ఉన్నాం. ఇక వనరుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఎడ్యుకేషన్ బాడీకి ఒక పని అప్పగించే ముందు, రాజకీయపరమైన నిర్ణయం తీసుకునే ముందు రాజకీయ పార్టీల నేతలు కలిసి కూర్చోవడం, మాట్లాడడం, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను కలిపి కూర్చొని మాట్లాడబెట్టుకునే సంప్రదాయం ఇతరత్ర గతంలో కూడా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు వదిలేశారు? భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఎట్లయితే మనది విభజన చేశారో శాసనసభలో చర్చకు పెట్టారు. శాసనసభలో 13 జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రతిపక్షము, పాలకపక్షం అందరూ కలిసి తుది నిర్ణయం తీసుకున్నారు. అయిపోయిన దాని గురించి ఇక మనం వద్దు. ఒక నిర్ణయం జరిగిపోయింది, ఆనాడే చేయవలసింది. ఇప్పుడు వనరుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వనరులు, కేంద్రం ఇచ్చే వనరులు. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో ఇవాళ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా మనం ఇక పైన ట్రైన్ కట్టుకుంటున్నాం, మెట్రో కడుతున్నాం. మెట్రోలో 13,000 కోట్లు ఖర్చు అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చి మిగతా 10,000 కోట్లు వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం గోల్డెన్ క్వాడ్రాంగిల్ అని పెట్టి 1000 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేసాం. ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే ప్రభుత్వాలు నిర్మించినయా? అయితే మైసూరారెడ్డి గారు చెప్పినట్టు యూజర్ ఛార్జెస్ పడతాయి. అలాగే ఈ 1,00,000 కోట్లలో ప్రభుత్వాలే పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం జపాను, చైనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, జైకా, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఇన్ని స్వదేశీ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు అందరూ తెచ్చి పెట్టుబడులు పెడతారు. మరి పెట్టుబడులు పెడితే ఎవరు పెట్టినా పెట్టుబడి పెడితే వాళ్ళు లాభార్జనతో పెడతాడు. వాళ్ళు 15-20% మరి యూజర్ ఛార్జీలు కట్టక తప్పదు. ఇప్పుడు మనం రోడ్ల మీద టోల్ గేట్లు లేకుండా ఉంటే అసలు రోడ్లు ఏమయ్యాయి? మనం ప్రతి చోట కడుతున్నాం కదా. పార్కింగ్ పెట్టుకుంటే పార్కింగ్ ఫీజు పెట్టట్లేదు. వారు చెప్పినట్లు యూజర్ ఛార్జీలు ఉంటాయి. మరి సుఖం కావాలంటే యూజర్ ఛార్జీలు తప్పు. మీరు పరోక్షంగా ప్రభుత్వం అనేది వ్యాపార ధోరణితో ఉందని, ప్రభుత్వం వ్యాపారం అంటే 1,00,000 కోట్లు మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ స్విస్ ఛాలెంజో లేదా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని అడిగితే మాకు డిజైనింగ్లో అనుభవం లేదు, మేము నిర్మాణాలు చేస్తాం, మీకు మంచి డిజైనర్ని తెచ్చిపెడతాం అన్నారు తప్పరించి ఎల్ఎన్టీ స్వదేశీ సంస్థే. ఎల్ఎన్టీని ఏం తీసేసేది లేదు. అలాంటి ఎల్ఎన్టీ లాంటి అనేకమైన సంస్థలు, భారతదేశ సంస్థలు, విదేశీ సంస్థలు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ చెప్పినట్ల, మైసూరారెడ్డి గారు చెప్పినట్ల స్విస్ ఛాలెంజ్లో ఏదో ప్రతిపాదన ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు, వేరే వాడికి ఇవ్వచ్చు. మరి 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చేసింది ఏంటి, ప్రాజెక్టులని ఈపీసీ అన్నాం. ఈపీసీ అంటే అదే పద్ధతి. వాళ్ళే ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తారు, ఆ డిజైన్ ప్రకారం మనం అలాట్మెంట్ చేస్తాం. కనుక అది యాక్సెప్టెడ్, మోస్ట్ యాక్సెప్టెడ్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కనుక వనరులు, ప్రభుత్వ వనరులు మాత్రమే వస్తాయనుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత ఇవన్నీ భూమి అంతా ఇచ్చేది ఏం లేదు. అల్పాదాయ వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి, పారిశ్రామిక వాడలకి, ఇవాళ రైతులకి, అందరికీ కూడా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అందరికీ కూడా ఇళ్ల నిర్మాణం, సెక్రటేరియట్ సిబ్బందికి, ప్రతి ఒక్క పౌరుడికి కూడా క్యాపిటల్లో ఉండే 1,20,00,000 మందికి కూడా పౌరులకి ఇళ్ల నిర్మాణం ఉండే విధంగా ఇస్తాం. కొద్ది శాతం మాత్రమే డెవలప్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా మొత్తం ఏదో ఇది మధ్యవర్తిగా ఉండి ప్రజా అవసరాల కోసం ఇవ్వడం జరుగుతుంది తప్పనిచ్చి ప్రభుత్వం మాత్రం వ్యాపారం చేయదు. విష్ణు గారు, వెంకట్రావు గారు చెప్పే మాటలు విన్నారు. ఎక్కడా వ్యాపార ధోరణి లేదు. ఇప్పుడు మేము అనుసరిస్తున్న ధోరణి ప్రపంచం అంతా ఒప్పుకున్న ధోరణి, అందరికీ అవకాశాలు ఉంటాయనేదే అన్నమాట. సార్ ఇప్పుడు రాజధాని నిర్మాణము లేకపోతే మెట్రో రైల్ని రెండింటినీ పోల్చడం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకంటే పంటలు పండించుకునేటువంటి రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. జరీ భూముల్లో 3 పంటలు పండేటటువంటి భూములు రాజధాని నిర్మాణానికి మేము ఇవ్వం బాబు అంటే బలవంతంగా భూసేకరణ చేస్తాము, లేకపోతే భయపెట్టో లేకపోతే వేరే రకంగానో ఏదో విధంగా వారి దగ్గర నుంచి ఈ ఒక ఆశ చూపించి వారి దగ్గర నుంచి భూములు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇందాక పెద్దలు మైసూరారెడ్డి గారు మాట్లాడుతున్నట్టు
కృష్ణా జిల్లాలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గుంటూరు జిల్లాలో 25,000కు పైన ఉన్నట్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కలెక్టర్లే నివేదిక ఇచ్చారు. ఆ ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టకుండా ప్రైవేటు భూముల్లో వాస్తు ప్రకారము సింగపూర్ కన్సల్టెన్సీ యొక్క సజెషన్ ప్రకారము రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలనే ఆలోచన సరైనటువంటిదా అని చెప్పని వెంకట్రావు గారు నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే యూజర్ ఛార్జెస్ ఉంటాయి, రాజధాని నిర్మాణంలోకి టోల్ గేట్ కట్టెళ్ళాలి అని చెప్పనే దానికి ఇంత హంగామా ఎందుకండి? మీరు కేంద్ర ప్రభుత్వము విభజన బిల్లులో పెట్టింది అదే అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ కట్టుకోండి, రాజ్భవన్ కట్టండి, లేకపోతే ఇది కట్టండి, మేము నిధులు ఇస్తామని చెప్పని అది ఆ విధంగా చేయాలి తప్ప ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ని రూపొందించేసి ఇతర జిల్లాల్లో కరువుతో అల్లాడుతూ ఉన్నారు. రాయలసీమలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో ఉత్తరాంధ్రలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేఏ కృష్ణమూర్తి లాంటి వారు సీనియర్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వారు, క్యాబినెట్లో ఉన్నటువంటి వారే ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని విమర్శిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాను పట్టించుకోవటం లేదని చెప్పని, చిత్తూరు జిల్లాను పట్టించుకోవటం లేదని చెప్పని. ఏంటండి మీరు ఒక మాస్టర్ ప్లాన్ని, ఒక బ్లూ ప్రింట్ని ప్రజల ముందు పెట్టి మీడియాకి రిలీజ్ చేసి ఇదేదో విజయం సాధించినట్టుగా, లేకపోతే రాబోతున్న రోజుల్లో మీరు ఒక్కళ్ళ మూలంగానే సాధ్యపడినట్టుగా చెప్తూ ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా వెంకట్రావు గారు లాంటి వాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 13 జిల్లాలని సమతుల్యం పాటించాలి. మీరు మధ్యలో సెలెక్ట్ చేశారు రాజధాని, దానికి ఎవరు వ్యతిరేకం కాదు, రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేద ప్రజలకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి భూముల్ని ఇతరులకి మీరు 30-40, 30-70 రేషియోలో ఇవ్వదలుచుకున్నారా? మీ దగ్గర భూమి లేకుండా, నిధులు లేకుండా, ఏదో మీరు ఒక్కళ్ళ మూలంగానే చంద్రబాబు నాయుడు గారి మూలంగానే ఇది సాధ్యపడిందని చెప్పని చెప్పదలుచుకున్నామని చెప్పి స్ట్రైట్గా చెప్పండి. అంతేగాని టోల్ గేట్లకి వసూలు చేయట్లేదా, లేకపోతే దానికి వసూలు చేయట్లేదా, దీనికి వసూలు చేయట్లేదా అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వములో కొయిలేషన్గా ఉన్నారు, మీరు భాగస్వాములుగా ఉన్నారు. మోడీ గారు ఎన్నికల ముందు చెప్పారు, మీరు తీసుకురండి ఒక 5,000 కోట్లు ముందు ప్రాథమికంగా దసరా నాడు కొబ్బరికాయ కొట్టిస్తారని చెప్తున్నారు కదా, మీరు తీసుకొచ్చి ముందు ఒక 5,000 కోట్లు తీసుకురండి. ఏమీ లేకుండా మరో ప్రశ్న విష్ణు గారు, మీరు అదే ప్రాంతంలో ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది, కౌలు రైతులు ఎంతమంది, రాజధాని ప్రాంతం వల్ల లేకపోతే రాజధాని నగర నిర్మాణం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? ఈ లెక్కలు ఎప్పటికైనా పూర్తి చేసిందా ప్రభుత్వం? సార్ ఇప్పుడు అక్కడ 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని సమీకరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అదే సార్, ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి, భూ సమీకరణకు సంబంధించి ప్రతిసారి గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. కానీ ఆధారపడ్డ ప్రజల్ని గుర్తించిందా? ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ రికార్డులన్నీ కంప్లీట్ చేసిందా లేదా? అదే సార్ నేను చెప్పబోతున్నాను. అదే ఇప్పుడు వాలంటీర్గా మా దగ్గరికి దాదాపుగా 10,000 చిల్లర 11,000 వరకే వచ్చింది. మిగతా రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి, లేదంటే భూసేకరణ చేస్తామంటున్నారు. రైతు కూలీలకి స్కిల్ డెవలప్మెంట్ పెడతామని చెప్పారు. సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఇప్పటివరకు ఆ రైతు కూలీలని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పలేనటువంటి పరిస్థితి. రెండోది, దాదాపు 10,000 ఎకరాలు ఒక అసైన్డ్ ల్యాండ్ ఉంది. అంటే అసైన్డ్ ల్యాండ్ అంటే ప్రభుత్వము గిరిజనులు అందరికీ కూడా ఇచ్చి పంటలు పండించుకోమని చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అది తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతు కూలీల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, అక్కడ 3 పంటలు పండినటువంటి రైతుల విషయంలో కానీ ఈ ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఓకే సార్, మంత్రులందరూ కూడా కూర్చుని ఓకే సార్ థ్యాంక్ యూ. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి వెంకట్రావు గారు చెప్పినటువంటి నమూనాలో మెట్రోనో లేకపోతే జాతీయ రహదారుల్లో పీపీఎల్ మోడల్లోనో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కట్టేటువంటి ఆలోచనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తీవ్ర అభ్యంతరకరమైనటువంటిది. దానికి ప్రజల ఆమోదం లేదు అనేటువంటిది ముందు గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రైతుల నుంచి సేకరించినటువంటి భూమి ప్రభుత్వ చేతుల్లో ఉండాలి, కానీ అది డెవలపర్ల చేతుల్లోకి పంపించడం అనేటువంటిది ఆమోదయోగ్యంగా ఉండదు. గవర్నమెంట్ చేతుల్లో ఎందుకు ఉండాలంటున్నామంటే, ఇవాళ హైదరాబాద్ తీసుకోండి, కూకట్పల్లిలో ఒక పెద్ద ఆసియాలోనే ఒక పెద్ద కాలనీ నిర్మించబడింది. ఈనాటికి కూడా సామాన్యుడు, ఒక అసంఘటిత కార్మికుడు, ఒక సామాన్య ప్రజలు అక్కడ ఏదైనా పని చేసుకునేవాడు ఒక సెంటు భూమి కొనుక్కొని లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కొని జీవించగలిగిన స్థితిలో ఉన్నాయి. గవర్నమెంటు ఒకవైపున మాదాపూర్ లాంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు కాస్ట్లీ ఏరియాస్ ఉన్నా, మరో ప్రాంతంలో సామాన్యుడు జీవించేటువంటి కాలనీలు కూడా హైదరాబాద్లో నిర్మించబడ్డాయి. ఇవాళ అలాంటి అవకాశం, మౌలిక సదుపాయాలు, నివాస స్థలాలు, కాలనీలు ఈ కొత్తగా రాబోయేటువంటి రాజధాని నిర్మాణంలో ఉంటుందా లేదా అనేది
ప్రభుత్వ చేతుల్లో భూములే లేకపోతే ప్రైవేట్ చేతుల్లో వాళ్ళకి ఎంఎన్సీ చేతుల్లోకి వెళ్ళిపోతే భూములన్నీ కూడా సేకరించినట్టువి లేదా ప్రభుత్వ భూములు వెళ్ళిపోతే అది ప్రజా రాజధానిగా ఏ విధంగా నిర్మించగలగదో ఏ విధంగా మనుగడ సాగించగలుగుతుంది. అలాగే హైదరాబాద్ అనేటువంటిది ఇవాళ డెవలప్ చేసేటప్పుడు ప్రభుత్వ రంగం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్పొరేషన్ల పెట్టుబడులు ఇక్కడ వచ్చినాయి. ఇవాళ అలాంటి పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం అక్కడ పెడుతుందా లేదా? ఎంతవరకు ఎంఎన్సీల నుంచి వస్తుంది? ప్రైవేట్ వాళ్ళు వచ్చితే ఎన్ఆర్ఐలు వచ్చి పెడతారు, వాళ్ళకి ఇస్తాము అనేటువంటి రాయితీలు ఇస్తామనేటువంటి ఆలోచన తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా అనేది. వెంకటరావు గారు, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు టైం అవుతుంది. మేము భూమి మొత్తం ఇవ్వటం లేదు, కేవలం సేకరించిన దాంట్లో ఒక 1000-1500 ఎకరాలు ఇచ్చి మీరు చెప్పినట్టుగా కుకటపల్లి ఉండే హౌసింగ్ బోర్డుకి రెట్టింపు స్థాయిలో కడతాం. జర్నలిస్టుల కాలనీలు ఉంటాయి, డాక్టర్స్ కాలనీలు ఉంటాయి, ఫిల్మ్ నగర్ కాలనీలు ఉంటాయి, LIG లో ఇన్కమ్ గ్రూప్ కాలనీలు ఉంటాయి, హై ఇన్కమ్ కాలనీలు ఉంటాయి. మేము భూమి మాత్రం వాళ్ళకి ఇవ్వటం లేదు, ప్రజా అవసరాలకు మాత్రమే. ఎంత అవసరమో ఎకరమో 2 ఎకరాలు గత 10 సంవత్సరాలు ఇచ్చిన విధంగా వేలాది ఎకరాలు మాత్రం దారాదత్తం చేయడం జరగదు. అవసరానికి ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తాం. ఈ 33,000 ఎకరాల్లో కేవలం ప్రజా అవసరాలకు మాత్రం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేది 1,500 ఎకరాలు ఇస్తాం, కానీ మిగతాదంతా గవర్నమెంట్ కంట్రోల్ చేసిందని. మీరు 1,500 ఎకరాలకు కట్టుబడ్డారు అంతే, అంతకుమించి ఎవరు అంత మిగతా రోడ్లు పార్కులకి వాటన్నిటికీ మైసూరు రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు బేసిక్గా శివరామకృష్ణ కమిటీ ఈ ప్రాంతంలోనే వద్దని చెప్పింది వాస్తవము, రిపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఎందుకు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ను ఉల్లేఖిస్తున్నాను అని అంటే, బిల్లులోనే పెట్టేటప్పుడే ఈ ప్రాంతం ఎంపిక కోసం ఒక కమిటీ వేస్తాము అని అన్నారు కేంద్ర ప్రభుత్వం. బిల్లులో ప్రవేశపెట్టినారు, యాక్ట్ అయింది. ఆ ప్రకారం వాళ్ళు కూడా వచ్చినారు, అన్ని ప్రాంతాలను విచారించినారు. విచారించినప్పుడు ఈ ప్రాంతంలో అవసరం లేదు, ఈ ప్రాంతంలో చేయొద్దు అని చెప్పినారు. సరే, అది వేరు విషయం. నేను మళ్ళీ దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ వస్తున్న సమస్య ల్యాండ్ తీసుకున్న తర్వాత ల్యాండ్ ఎవరైతే డెవలపర్ ఉంటారో, డెవలపర్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నది 60-40 ఉంది. కమర్షియల్ అయితే కనుక 50-50, మామూలు అయితే 60-40. ఆ పండితులే కదా రేపు రాజధాని నిర్మాణానికి రాబోయే వాళ్ళు కూడా. ఇంకా అందులో బర్డన్ అదనంగా ఏమొస్తుంది అని అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారో, రెసిడెన్షియల్ అయితే 60-40, కమర్షియల్ అయితే 50-50 అని వస్తారు. కానీ రోడ్డుతో సంబంధం లేదు, అది MCA చేస్తుంది. కానీ అక్కడ వచ్చేసరికి ఈ రోడ్డు డెవలప్మెంట్ కూడా రావాల్సింది వస్తుంది. కొన్ని చోట్ల కొంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి కొంత ఉపయోగించుకున్నా, కొన్ని చోట్ల అయితే కనుక వాళ్ళే డెవలప్ చేయాల్సింది వస్తుంది. ఇవన్నీ చేసుకునే తల్లికి కొంత ల్యాండ్ వాళ్ళకి పోతుంది. పోయినప్పుడు మీ ప్రభుత్వం వద్ద మిగిలేదానికి తక్కువ అవకాశం ఉంది. ఏ రైతుకి ఎక్కడ ఇస్తారన్నది కూడా అవన్నీ ఈ సీడ్ క్యాపిటల్ వస్తుంది అన్నప్పుడు అవన్నీ వస్తాయి. ఈ దినం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ దినం మేము ప్రతివాదించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సీడ్ క్యాపిటల్ ఈ ప్లాన్ వస్తానే ఈ ప్లాన్లో ఇంత ల్యాండ్ అవసరమవుతుంది, ఇంత ఇస్తుంది, ఇంత డెవలప్మెంట్కి వస్తుంది అని చేస్తే అవన్నీ బయటకు వస్తాయిలేండి. దానికేం పెద్ద సమస్య కాదు. జనరల్గా ఈ దినం అప్రూవ్డ్ మార్కెట్లో ఏముండదు, ఆ మార్కెట్ని బట్టి మనం చర్చిస్తున్నామే. కానీ వచ్చినప్పుడేమో వాస్తవాలు బయటకు వస్తాయి. అందువల్ల యథావత చాలా భూమి వాళ్ళ డెవలపర్ చేతిలో పోవాల్సింది వస్తుంది. ఎందుకంటున్నాము అని అంటే, లక్ష్మీనారాయణ గారన్నా నేను వాదించినా ఇంకొకరం వాదించినా కానీ ప్రభుత్వం చేతిలో ఉండాలి, కానీ రాజధాని ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉండకూడదు అనేది. ఎందుకంటే మొదటి నుంచి ప్రజాస్వామ్యమైనా కానీ రాజ్యాంగబద్ధంగా రాజ్యం ఏర్పడినా కానీ ఏదైనా అది ప్రజాస్వామ్యం కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం ఉంటుందో అది ప్రజాప్రభుత్వం అవుతుంది. కానీ అందుకోసమే ప్రభుత్వం చేతుల్లో ఉండాలా అని అంటాం. అది ఇక్కడ ఆ లోపం ఉంది అని అంటాం. మిక్స్డ్ ఎకానమీకి కూడా దూరం అయిపోతుంది రాజధాని. మిక్స్డ్ ఎకానమీ వేరు, మిక్స్డ్ ఎకానమీ అనే దానికి కూడా లేదు. మిక్స్డ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ క్యాపిటల్ నిర్మాణం దశలోకి వచ్చే తల్లికి. ఇప్పుడు నా ఆస్తి ఉందండి, నేను ప్లాట్ ఇస్తాను, ప్లాట్ ఇచ్చినాక డెవలపర్ ఏమో నాకు 40% ఇస్తాడు, 60% తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఆయన ఓనర్ అయి కూర్చున్నాడు కదా నాతో పాటు, ఈజ్ ఆల్సో ఏ ఓనర్. ఇక్కడైతే రైతులు ఓనర్లు కావడంలే, రైతులు ఓనర్లు గారు, రైతుల భూమి కానీ ప్రభుత్వం తీసి వాళ్ళకి ఇచ్చింది. అక్కడే అది సమస్య. రైతులు కాస్త కూస్త ఓనర్లు కాదు అంట. ఇది రాజధాని మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చ. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.
థ్యాంక్ యూ.